శివ పార్వతుల కళ్యాణ కథ. శివ పార్వతీ మ్యారేజ్ స్టోరీ. పరిచయం. ఓం నమః శివాయ. సృష్టికి ఆది అంతం లేనివాడు పరమేశ్వరుడు. శివుడు కేవలం దేవుడు కాదు, ఒక అద్భుతమైన శక్తి. సతీదేవి వియోగం తర్వాత కఠినమైన తపస్సులో మునిగిపోయిన శివుణ్ణి పార్వతీదేవి తన ప్రేమతో, తపస్సుతో ఎలా మెప్పించారు? లోక కళ్యాణం కోసం శివ పార్వతుల వివాహం ఎలా జరిగింది? ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పాయింట్ 2. సతీ వియోగం, తారకాసుర వధ. ద కాంటెక్స్ట్. సతీదేవి దేహత్యాగం తర్వాత శివుడు లోకాన్ని మర్చిపోయి హిమాలయాల్లో మహా తపస్సులో నిమగ్నమయ్యారు. ఈ సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు శివుని కుమారుని చేతిలో తప్ప వేరెవరి చేతిలోనూ చావు లేదనే వరంతో ముల్లోకాలను పీడిస్తుంటాడు. దేవతలందరూ శివుని తపస్సును భగ్నం చేయడానికి ప్రయత్నిస్తారు. పాయింట్ 3. పార్వతీదేవి తపస్సు. ద పెనెన్స్. శివుణ్ణి భర్తగా పొందాలని పార్వతీదేవి కఠినమైన తపస్సును ప్రారంభిస్తుంది. ఎండ, వాన, చలి అని చూడకుండా సంవత్సరాల తరబడి కేవలం ఆకులను ఆహారంగా తీసుకుంటూ అపర్ణగా మారుతుంది. పార్వతి ప్రేమ, భక్తిని చూసి మునులు సైతం ఆశ్చర్యపోతారు. పాయింట్ 4. శివుని పరీక్ష, కళ్యాణం. ద మ్యారేజ్. పార్వతి తపస్సును పరీక్షించడానికి శివుడు వృద్ధుని రూపంలో వచ్చి తనపైనే విమర్శలు చేస్తాడు. కానీ పార్వతి చలించదు. ఆమె నిశ్చల ప్రేమకు మెచ్చిన శివుడు నిజరూపంలో ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. మ్యారేజ్ సీన్. శివ పార్వతుల వివాహం. దేవతలు, యక్షులు, గంధర్వులు, మునులు అందరూ హిమాలయాల్లోని మంచుకొండల్లో చేరారు. శివుడు అఘోరి రూపంలో కాకుండా అద్భుతమైన రూపుతో కళ్యాణ మండపానికి వస్తాడు. పార్వతీదేవిని పరిణయం చేసుకుంటాడు. పాయింట్ 5. ముగింపు, కన్క్లూజన్. శివ పార్వతుల కళ్యాణం లోకానికి ఒక సందేశం. ప్రేమ, తపస్సు ఉంటే దేవుణ్ణైనా సాధించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.